మల్లికార్జున అల్లుక గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. మా ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ వచ్చినందుకు ఈ సాయంకాలం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. మేము మా టెక్నీషియన్స్, మా యాక్టర్స్ మాకు చాలా బాగా కోఆపరేట్ చేశారు. టెక్నికల్గా మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము. కొన్ని చెప్పాలంటే మన జమినీ సురేష్ గారు చాలా బాగా మమ్మల్ని ముందుండి మాకు చాలా సపోర్ట్ ఇచ్చి మమ్మల్ని ముందు తీసుకెళ్లారు. చాలా మంచి క్యారెక్టర్ చేశారు సారు. సారు చాలా సినిమాలు చేసి ఉండొచ్చు, బట్ మేమైతే గర్వంగా క్లెయిమ్ చేసుకోగలం. సారు మా సినిమాలో చాలా బాగా చేశారు. కొత్త జమినీ సురేష్ గారిని మీరు చూస్తారు. నిజంగా మీరు మాలాంటి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి. చాలా కష్టపడి మేము కొత్త వాళ్ళని తీసుకొని కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేశాము. ఈవెన్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా కొత్త వారే. మ్యూజిక్ మాత్రం చాలా బాగా ఇచ్చారు. వెంకీవీణ గారు మాకు ఇంటికి రాలేదు, ఈసారి వచ్చారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. మ్యూజిక్ చాలా బాగుంటుందండి. ఎవ్రీథింగ్ సినిమా కూడా చాలా బాగా వచ్చింది. చాలా కష్టపడ్డాం. అందరూ చెప్తారు చాలా కష్టపడ్డామని, బట్ మేమైతే నిద్రాహారాలు మాని ఎంత కష్టపడ్డామని టెక్నికల్గా దగ్గరుండి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. నేను ఈ సినిమాకి ప్రొడ్యూసరే కాదండి, కో డైరెక్టర్గా కూడా చేశాను. ఈ మటన్ సూప్ అనే టైటిల్ చెప్పినప్పుడు స్టోరీ చెప్పే ముందు నాకు నచ్చలేదు. నేను చెప్పాను, అబ్జెక్షన్ పెట్టాను, వద్దండి టైటిల్ నచ్చలేదు అని చెప్పిన తర్వాత, సార్ మీరు స్టోరీ వినండి, మీకు నచ్చుతుంది, మీరు తర్వాత మార్చుకోమంటే మార్చుకుంటానని చెప్పాను. స్టోరీ విన్నాను. వినిన తర్వాత మీరు మారుస్తానన్నా వేరే టైటిల్ మార్చొద్దు, ఇది 100% యాప్ట్ అని చెప్పి కొట్లాడాము. ఈవెన్ సెన్సార్ దగ్గర కూడా మాకు అబ్జెక్షన్ వచ్చిందండి. ఈ టైటిల్ మీరు ఎందుకు పెట్టారు, టైటిల్ మార్చుకోండి. అసలు టైటిల్ కాన్సెప్ట్ చూసి ఎందుకు పెట్టాము ఏంటో చూస్తే అర్థమవుతుంది. ఎందుకు పెట్టారని క్వశ్చన్ ఏంటంటే మాకు నిజంగా మైండ్ బ్లాక్ అయిందండి. మొత్తానికి కన్విన్స్ చేయగలిగాం, సెన్సార్ తెచ్చుకున్నాం. ఈ అక్టోబర్ 10th మేము ముందుకు రాబోతున్నాం. మేము అందరం కొత్త వాళ్ళం, చాలా కష్టపడి చేసుకున్నాం. సారు మన జమినీ సురేష్ చెప్పినట్టు 9 నెలల గర్భం దాల్చి మోసి బిడ్డను ఎలా కంటుందో అలా మేము మా ప్రోడక్ట్ని మేము ముందుకు పెడుతున్నాము. ఇప్పుడు మా చేతుల్లో నుంచి సినిమా మీ చేతుల్లోకి వస్తుంది. చాలామంది భవిష్యత్తు ఈ సినిమా మీద ఆధారపడి ఉందండి. ఎస్పెషల్లీ మా చంద్ర గారు నిజంగా ఐఎమ్ సో సారీ సార్, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. కొన్నిసార్లు ఎంత నిజంగా మేము తిట్టుకున్న రోజులు ఉన్నాయి, కొట్టుకున్న రోజులు ఉన్నాయి, అరుచుకున్నాం. కానీ ఫైనల్గా అవుట్పుట్ కోసం సారా చెప్పేవారు, మనం ఎన్ని అరుచుకున్నా ఏం చేసినా జనాలకి మంచి అవుట్పుట్ ఇవ్వడానికి సార్, నేనేం ఫీల్ అవ్వట్లేదు అని చెప్పారు. నిజంగా మరి ఫాదర్కి కూడా కొద్దిగా హెల్త్ సరిలేకపోయినా కూడా ఎంతో ఓపికతో రెండు మేనేజ్ చేసుకుంటూ ఎంతో కోఆపరేట్ చేశారు. సారీ సార్, నేను చాలా మంది ఇబ్బంది పెట్టాను. టెక్నీషియన్స్ అందరినీ కూడా నేను ఎక్కడన్నా వర్క్ చేసే విషయంలో కొద్దిగా ఫోర్స్ చేసి ఇబ్బంది పెట్టుంటే మనస్ఫూర్తిగా క్షమించండి. ఇవన్నీ కూడా మాకు సినిమా అంటే పిచ్చండి. పిచ్ అనేది యాక్చువల్లీ చాలా చిన్న పదం అండి. మేము ఈ సినిమా ఎలా చేసామంటే నిజంగా చెప్తున్నాను సార్, మటన్ సూప్ రిలీజ్ తర్వాత మేమనే వాళ్ళం ఉండము, మాకు ఆయుష్ దేవుడు అంతవరకు ఇచ్చాడు, రిలీజ్ తర్వాత చచ్చిపోతాము అన్నంత కష్టపడ్డామండి. చాలా కష్టపడ్డాం. చాలామంది చెప్పొచ్చు ఈ మాట, బట్ సినిమా చూస్తే మాత్రం మీకు ఖచ్చితంగా అంటారు. నాకు మాటలు కూడా రావట్లేదు, నేను చాలా ఎమోషనల్ అవుతున్నాను. నిజంగా స్టార్టింగ్లో మా అమ్మగారు ఫోటో కూడా వస్తుంది. మా అమ్మగారు నాతో లేరు. మా అమ్మగారి కళని నేను నెరవేర్చి మీ ముందు పట్టుకొస్తున్నాను. దయచేసి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి, మా అందరి భవిష్యత్తు మీ చేతిలో ఉంది. మా అందరికీ కూడా పేరున మా టెక్నీషియన్స్కి సునీత మనోహర్ గారు, మన కిరణ్ మేడసాని గారు, మా అరుణన్న మాకు చాలా బాగా హెల్ప్ చేశారండి. టైం ప్రకారం ఫుడ్ పెట్టి నిజంగా సొంత అన్నలాగా చూసుకున్నాడు. అలాగే మా వెంకీవీణ గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. చరణ్ గారు నిజంగా ఒక బ్రదర్ లాగా చాలా చక్కగా చేశారండి. మీరు చూస్తారు, నిజంగా ఆయన ఫ్యాన్ అయిపోతారు మీరు సినిమా చూసిన తర్వాత. ఆయన వాయిస్ కానీ చాలా బాగా చెప్పారు. నేను మళ్ళీ చెప్తున్నాను, మేమిద్దరం సోల్మేట్స్ అండి. మేము చెప్తున్నాం కదా, మేమిద్దరం ఫిజికల్గా ఇద్దరం ఉన్నాం, మెంటల్గా మేమిద్దరం ఒకటే. జీవితాంతం మీతో ఉంటాను సార్, నేను ధైర్యంగా ఉండండి, నేనున్నాను. అలాగే మా మామయ్య గారు రామకృష్ణ గారండి, దగ్గర నేనున్నాను. మా అమ్మ లేకపోయినా మా అమ్మకి తమ్ముడైనా నా దగ్గరుండి నన్ను వెన్నుదట్టి ముందంటేసి నేనున్నాను, నువ్వేమన్నా చెయ్యి అని ఒక కొండంత ధైర్యాన్ని నాకు ఇచ్చారండి. నిజంగా నాకు తండ్రిలాగా దైవ సమానం, నాకు చాలా సహకరించారండి. కానీ చాలా ఇబ్బందులు పడ్డాం. మా గోవింద్ గారు నిజంగా చాలా బాగా చేశారండి. గోవింద్ గారు సారీ ఏమనుకోవద్దని ఇక్కడ టైం తీసుకుంటున్నాను, ఎందుకంటే మాకు చాలామంది మా హీరో గారు చాలా బాగా చేశారండి. చూడండి, మీరు సినిమా చూసిన తర్వాత ప్రతి క్యారెక్టర్కి కనెక్ట్ అవుతారు. చాలా బాగా ఉంటుంది మూవీ మాత్రం. డిఫరెంట్ ఫీల్తో మీరు వెళ్తారు. మీరు సినిమా చూసిన తర్వాత ఒక డిఫరెంట్ మూవీ చూశాను, మంచి మూవీ చూశాను అనే ఫీలింగ్ మాత్రం మీకు వస్తుంది. దయచేసి మీ సమీప థియేటర్లో చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఇంకెవరైనా మర్చిపోయింటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్, నేను మీ గురించి మర్చిపోయాను. మా అందరికీ చిరంజీవి గారన్నా పవన్ కళ్యాణ్ గారన్నా పిచ్ అండి. ఎంత పిచ్ అంటే మాకు లాస్ట్ మంత్ సినిమా అనుకున్నాం సార్. సినిమా అనుకున్న తర్వాత మిరాయి సినిమా వచ్చింది, చేద్దాం అనుకున్నాము. తర్వాత మమ్మల్ని ఒక భూతం భయపెట్టింది సార్. భూతం అన్న తప్పుగా అనుకోకండి, ఓజీ భూతం వద్దు, అది తుఫాను.
మనం దానికి ఎదురు వెళ్ళకూడదు. మనమే మన సినిమా మా సినిమా థియేటర్లో వచ్చిన మనమే ఆపేసి ఆ సినిమాకి వెళ్తాం, ఇంకా ఫ్యాన్స్ అలా వస్తారని చెప్పి పోస్ట్పోన్ చేసుకొని 1 వీక్ తర్వాత కూడా కాదు 2 వీక్ తర్వాత వద్దాం ఇప్పుడు కూడా మేము ధైర్యం చేస్తున్నామండి. అంతగా భయపెట్టారు పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని. నిజంగా ఓజీ ఇంత బాగా హిట్ అవడం మాకు నిజంగా చాలా ఆనందం వేసింది ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా. అలాగే అన్నగారు చిరంజీవి గారు, మన ఎంత చిన్నవాళ్ళైనా అన్నగారే అంటాం ఆయన. అలాంటి వ్యక్తిని కలవడమే మహాభాగ్యం. అలాంటి వ్యక్తిని డైరెక్ట్ చేసే అనిల్ రాపూర్ గారి దగ్గర మా టీజర్ రిలీజ్ చేసుకోగలిగాము. అలాగే విశ్వంబరగా మా మెగాస్టార్ చిరంజీవి గారిని మా తండ్రి, మా యొక్క చెప్పాలంటే మెగా పవర్, అలాంటి పవర్ని మీరు మాకు కొత్తగా చూపించబోతున్నారు అంటే నిజంగా మాకు మీరు మా దగ్గరికి మా ట్రైలర్ లాంచ్కి రావడం, చిరంజీవి గారు 100 మంది చిరంజీవి, ఎందుకంటే చిరంజీవి గారినే కొత్తగా చూపిస్తున్నారు మీరు, 100 మంది చిరంజీవి మా దగ్గర తీసుకొచ్చడం మేము ఫీల్ అవుతున్నాం సార్. రియల్లీ మీకు పాదాభివందనం సార్. మా విన్నపాన్ని మన్నించి మా దగ్గరికి వచ్చినందుకు, మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. టెక్నీషియన్స్ ఎవరంటే మర్చిపోయింటే క్షమించండి. ఈచ్ అండ్ ఎవరికి చాలా మంది మాకు చాలా బాగా కోఆపరేట్ చేశారండి. మా ఎడిటర్ లోకేష్ గారు ఎంతో ఓపిక, మేము ఎన్ని కరెక్షన్స్ చెప్పినా ఓపిక చేయిస్తూ మమ్మల్ని మాకు హెల్ప్ చేస్తూ వచ్చారు. తను లేరు, అతని మ్యారేజ్ ఉంది, అతనికి వెళ్ళాడు, కానీ అన్నీ అరేంజ్ చేసి వెళ్ళాడు. అతను కూడా మంచి భవిష్యత్తు ఉంటుందండి. ఎస్పెషల్లీ చెప్పాలంటే మా రాంబాబు గారు మాకు చాలా సపోర్ట్ ఇచ్చారండి. దగ్గరండి వెన్నుదట్టి మమ్మల్ని ముందు తీసుకొచ్చాడు. దయచేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మనం 10th వస్తున్నాం మనం థియేటర్లోకి, కొద్దిగా మమ్మల్ని ఎంకరేజ్ చేయండి సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మటన్ సూప్ హీరో